చాట్ జీపీటీ మాతృ సంస్థ అయినటువంటి ఓపెన్ ఏఐ ఇప్పుడు వారి కార్యకలాపాలను భారతదేశంలో విస్తరించడం మీద దృష్టి సారించాయి. అందులో భాగంగానే భారత రాజధాని అయినటువంటి న్యూఢిల్లీలో ఇప్పుడు ఓపెన్ ఏఐ ఈ ఏడాది చివరికి వారి కార్యకలాపాలను అక్కడ ప్రారంభించేందుకు సంసిద్ధమవుతూ ఉన్నారు. కేవలం ఓపెన్ ఏఐ సంస్థ భారతదేశంలోని న్యూఢిల్లీలో మాత్రమే వారి కార్యకలాపాలను విస్తరింపజేస్తారా, లేదంటే దేశవ్యాప్తంగా ఈ సేవలు విస్తరించి చేసేటువంటి అవకాశం ఉందా అనే దాని మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. త్వరలో భారత్కి ఓపెన్ ఏఐ యూనిట్, చాట్ జీపీటీ మాతృ సంస్థ అయినటువంటి ఓపెన్ ఏఐ భారత్లో తమ కార్యకలాపాలను విస్తరించడం మీద దృష్టి సారించింది. దానిలో భాగంగానే భారత రాజధాని న్యూఢిల్లీలో ఈ ఏడాది చివరిలో కార్యాలయం ప్రారంభించేందుకు సన్నాహాలు సిద్ధం చేసింది. భారత్లో చాట్ జీపీటీ వినియోగం గణనీయంగా పెరగడంతో ఇప్పుడు ఓపెన్ ఏఐ సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది. భారత్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కు అద్భుతమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. గ్లోబల్ ఏఐ లీడర్గా ఎదిగేందుకు అవసరమైనటువంటి అన్ని మౌలిక వస్తువులు, అన్ని అంశాలు భారత్లో, అన్ని వనరులు కూడా ఉన్నాయి. ప్రతిభ, ప్రపంచ స్థాయి డెవలపర్ సిస్టమ్, ఇండియా ఏఐ మిషన్ ద్వారా బలమైనటువంటి ప్రభుత్వ మద్దతు లభిస్తోంది. భారత్లో తొలి ఆఫీసును ప్రారంభించి స్థానిక టీంని ఏర్పాటు చేయడం, ఆ మిషన్కి కట్టుబడి భారత్లో కృత్రిమ మేధాను మరింత అందుబాటులోకి తెస్తామని ఇప్పుడు ఈ ఓపెన్ ఏఐ సంస్థ CEO అయినటువంటి శామ్ ఆల్ట్మన్ ఆయన అయితే పేర్కొనడం జరిగింది. అయితే ఈ విషయాన్ని భారత ప్రభుత్వం కూడా ధృవీకరించాల్సిన అవసరం అయితే ఉంది. ఇప్పటివరకైతే భారత ప్రభుత్వం ఈ అంశాన్ని ఎక్కడా ధృవీకరించలేదు. ఇక ధృవీకరిస్తుందేమో చూడాలి. మరోవైపు ఓపెన్ ఏఐ ఇప్పటికే ఇండియా ఏఐ మిషన్ భాగస్వామి అయ్యేందుకు అంగీకరించినటువంటి విషయం తెలిసిందే. దీనిలో భాగంగా ప్రభుత్వం కోసం ఏఐ వ్యవస్థలు నిర్మాణం జరుగుతూ ఉంది. ఇందులో పాల్గొనడం ద్వారా భారత్లో తమ సేవలు మరింత మెరుగుపడతాయంటూ ఆ సంస్థ భావిస్తూ ఉంది. ప్రస్తుతం భారత్లో లక్షలాది మంది విద్యార్థులు, ఎడ్యుకేటర్లు, ప్రొఫెషనల్స్, డెవలపర్లు దీన్ని వాడుతూ ఉన్నారు. సో భారతదేశంలో నిజంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ వాడకం, వినియోగం రోజు రోజుకి పెరుగుతూ ఉంది. కృత్రిమ మేధ రాబోయేటువంటి రోజుల్లో ఈ కృత్రిమ మేధాతోనే సాఫ్ట్వేర్ రంగం, ఇతర రంగాలు కూడా ఆధారపడి ముందుకు నడవాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి నేపథ్యంలో భారతదేశంలో ఉన్నటువంటి లక్షలాది మంది విద్యార్థులు, అలాగే ఎడ్యుకేటర్లు, ప్రొఫెషనల్స్, డెవలపర్స్ ఇప్పుడు అందరూ కూడా ఓపెన్ ఏఐ అలాగే చాట్ జీపీటీని వాడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. చాట్ జీపీటీ తాజా డేటా ప్రకారంగా అమెరికా తర్వాత 2వ అతిపెద్ద మార్కెట్గా భారత్ నిలిచింది. వీక్లీ యాక్టివ్ యూజర్ల సంఖ్య కూడా గతేడాదితో పోలిస్తే 4 రెట్లు భారత్లో వేగంగా పెరుగుతోంది. ఇక ఓపెన్ ఏఐ వేదికపై ఉన్న టాప్ 5 డెవలపర్స్ మార్కెట్స్లో భారత్ కూడా ఒకటి. చాట్ జీపీటీలో అత్యధిక విద్యార్థులు ఉన్న దేశం కూడా భారతదేశమే. భారత్లో చాట్ జీపీటీ గో పేరుతో ఓపెన్ ఏఐ కొత్త సేవలను అయితే ప్రకటించింది. 399 రూపాయలకే ఆ ప్లాన్ని అందుబాటులో ఉండనున్నట్లుగా ఆ సంస్థ తెలియజేసింది. మెసేజ్లు, ఇమేజ్ జనరేషన్, ఫైల్ అప్లోడ్ల సంఖ్యను భారీగా అనుమతించనుంది. ఇండిక్ లాంగ్వేజ్ సపోర్ట్తో పాటుగా యూపీఐతోనూ చెల్లింపులు చేసేటువంటి సౌలభ్యాన్ని కూడా తీసుకువచ్చినట్లుగా ఓపెన్ ఏఐ సంస్థ అయితే తెలియజేస్తుంది. సో ప్రపంచవ్యాప్తంగా నిజంగా కృత్రిమ మేధ వినియోగం అయితే భారీగా పెరిగింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కేవలం సాఫ్ట్వేర్ రంగంలోనే కాదు, వైద్య రంగంలో కూడా ఇప్పుడు ఈ కృత్రిమ మేధను ఉపయోగిస్తూ ఉన్నారు. కొన్ని రోబోలను తయారు చేసి ఆ రోబోలతో అత్యాధునిక సాంకేతికతతో ఆ రోబోలతోనే పేషెంట్స్కి సర్జరీలు చేయించేలాగా కొన్ని ప్రణాళికలను కూడా కొన్ని కంపెనీలు సిద్ధం చేస్తూ ఉన్నాయి. అందులో భాగంగానే చాట్ జీపీటీతో పాటుగా నిజంగా ఓపెన్ ఏఐ అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీకి సంబంధించినటువంటి వినియోగం అయితే భారీగా పెరిగింది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు చాట్ జీపీటీ మాతృ సంస్థ అయినటువంటి ఓపెన్ ఏఐ వారి కార్యకలాపాలను భారత్లో విస్తరించడం మీద దృష్టి సారించాయి. అందులో భాగంగానే తొలుత
భారత రాజధాని అయినటువంటి న్యూఢిల్లీలో వారి కార్యాలయాన్ని ఈ ఏడాది చివరికల్లా ప్రారంభించబోతున్నారు. ఆ కార్యాలయం నుంచే ఇక్కడ లోకల్గా కొంత టీంని రిక్రూట్ చేసుకొని పనిచేయబోతూ ఉన్నారు. నిజంగా భారత్లో ఏఐ మార్కెట్ పెంచేందుకు కూడా ఈ సంస్థ కృషి చేస్తానన్నట్లుగా ఇప్పుడైతే మనకు తెలియజేస్తోంది. చాట్ జీపీటీ తాజా డేటా ప్రకారంగా కనుక మనం చూసుకున్నట్లయితే అమెరికా తర్వాత 2వ అతిపెద్ద మార్కెట్గా భారత్ అయితే నిలిచింది. వీక్లీ యాక్టివ్ యూజర్ల సంఖ్య కూడా గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది భారతదేశంలో గణనీయంగా పెరిగింది. 4 రెట్ల వేగంగా అయితే పెరుగుతూ ఉంది. ఇక ఓపెన్ ఏఐ వేదికపై ఉన్నటువంటి టాప్ 5 డెవలపర్స్ మార్కెట్లో భారత్ది కూడా ఒకటి. చాట్ జీపీటీ ఎక్కువగా వాడుతున్నటువంటి దేశాల్లో భారత్ కూడా ఒకటి. నిజంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులు, టెకీస్, డెవలపర్స్, అలాగే గ్రాడ్యుయేట్స్ వీరందరూ కూడా అంటే వాళ్ళందరితో పోలిస్తే ప్రపంచవ్యాప్తంగా చాట్ జీపీటీ వాడుతున్న వాళ్ళలో భారతదేశం అయితే 2వ స్థానంలో ఉంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు చాట్ జీపీటీ గో పేరుతో ఓపెన్ ఏఐ సంస్థ అయితే కొన్ని సేవలను ప్రకటించింది. 399 రూపాయలకి ఈ ప్లాన్ అయితే అందుబాటులోకి తీసుకొచ్చింది. మెసేజ్లు, ఇమేజ్ జనరేషన్, ఫైల్ అప్లోడ్ల సంఖ్య భారీగా అనుమతించేలాగా ఈ ప్లాన్ని సిద్ధం చేశారు. ఇండిక్ లాంగ్వేజ్ సపోర్ట్తో పాటుగా యూపీఐతోనూ చెల్లింపులు చేసేటువంటి సౌలభ్యాన్ని తీసుకొచ్చినట్లుగా ఓపెన్ ఏఐ సంస్థ అయితే తెలియజేస్తూ ఉంది. సో నిజంగా రానున్న రోజుల్లో కనుక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమ మేధ మీద అవగాహన కనుక లేకపోతే సాఫ్ట్వేర్ రంగంలో రాణించాలి అనుకునే వారు మాత్రం ఇబ్బందులను ఎదుర్కోక తప్పదు అనేటువంటి పరిస్థితి అయితే ఇది చూపిస్తూ ఉంది. సో నిజంగా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగానే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీకి సంబంధించినటువంటి వినియోగం అయితే భారీగా పెరిగింది. మనం ఇందాక మాట్లాడుకున్నట్లుగా వైద్య రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని వాడుతున్నారు. ఇటు టెక్నికల్ పరంగా కొన్ని అంశాల్లో ఇప్పుడు ఏఐని ఉపయోగిస్తూ ఉన్నారు. ప్రోగ్రామర్స్ ఎవరైతే ఉన్నారో వారు ప్రోగ్రామింగ్లో భాగంగా కోడ్ రాసేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని ఉపయోగిస్తూ ఉన్నారు. నిజంగా 10 మంది సాఫ్ట్వేర్ ఉద్యోగులు 10 రోజుల్లో రాయగలిగినటువంటి కోడింగ్ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని అంటే కృత్రిమ మేధాని ఉపయోగించి ఒక రోజులో ఒకరే పూర్తి చేసేలాగా ఈ టెక్నాలజీని అయితే రూపొందించారు. సో అంటే తొలుత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ వల్ల సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి ఉద్యోగులు వారి ఉద్యోగాల్ని కోల్పోవాల్సి ఉంటుంది అంటూ కూడా కొంతమంది అంచనా వేసినప్పటికీ సాఫ్ట్వేర్ రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద అవగాహన ఉన్న వాళ్ళు వారి ఉద్యోగాలను కోల్పోవాల్సిన అవసరం లేదంటూ కూడా ఈ మధ్యకాలంలో నిపుణులు అయితే పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలను కూడా కల్పిస్తూ ఉన్నారు. ప్రస్తుతానికైతే ఓపెన్ ఏఐ సంస్థ వారి కార్యకలాపాలను న్యూఢిల్లీలో కార్యాలయాన్ని ఓపెన్ చేసి ప్రారంభించబోతున్నారు. ఆ తర్వాత దేశవ్యాప్తంగా కొన్ని ప్రధాన నగరాల్లో కూడా వారి కార్యాలయాలను ప్రారంభించేటువంటి అవకాశం అయితే ఉంది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అయినటువంటి అమరావతిలో కూడా ఈ ఓపెన్ ఏఐ సంస్థ వారి కార్యకలాపాలను ప్రారంభించేలాగా ఇప్పుడైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా సన్నాహాలు సిద్ధం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక రానున్న రోజుల్లో ఓపెన్ ఏఐ సంస్థ ఆంధ్రప్రదేశ్లో కూడా వచ్చేటువంటి అవకాశం ఉందనేటువంటి వాదనలు అయితే తెర మీదకి వచ్చాయి. థ్యాంక్ యూ సో మచ్.